ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఖమేనీ అంతిమ యాత్ర, సంతాప సభలు, అంత్యక్రియల్లో లక్షలాది మంది పాల్గొంటారు. అయితే తన తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ హాజరు కావట్లేదు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలను నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా భారీ శోకయాత్రలు, సంతాప సభలు నిర్వహించనుంది. ఖమేనీ పార్థివ దేహానికి నివాళులర్పించి తుది వీడ్కోలు పలికేందుకు లక్షల మంది తరలివస్తారన్న అంచనాలతో పటిష్ట ఏర్పాటు చేస్తోంది ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రేపు అలీ ఖమేనీ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వచ్చే సోమవారం టెహ్రాన్లో భారీ శోకయాత్ర నిర్వహిస్తారు. మంగళవారం ఖోమ్లో సంతాప సభ నిర్వహిస్తారు. బుధవారం ఇరాక్లోని నజఫ్, కర్బలా నగరాల్లో సంతాప సభలు ఉంటాయి. వచ్చే గురువారం ఇరాన్లోని మషహద్ ఇమాం రజా సమాధి సమీపంలో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు నిర్వహించి అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. అలీ ఖమేనీ అంత్యక్రియల్లో లక్షలాది మంది ఇరానీయులు పాల్గొంటారు. దీంతో హోటళ్లన్నీ 50% రాయితీలు ప్రకటించాయి. అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనే వాళ్ల బస చేసేందుకు పాఠశాలలు, మసీదులు, క్రీడా ప్రాంగణాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రత్యేక బస్సులు, రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో అలీ ఖమేనీ మరణించాక ఆయన కుమారుడు మోస్తఫా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే యుద్ధంలో గాయపడిన మోస్తఫా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. వీడియో సందేశం కానీ, ఆడియో సందేశం కానీ ఇవ్వలేదు. కానీ కీలక సందర్భాల్లో మోస్తఫా తరపున ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటనలు చేస్తూ వచ్చింది. అలీ ఖమేనీ అంత్యక్రియల్లో మోస్తఫా ఖమేనీ పాల్గొనకపోవటానికి భద్రతాపరమైన కారణాలేనని చెబుతున్నారు సుప్రీం లీడర్ ప్రతినిధులు. లక్షలాది మంది పాల్గొనే అలీ ఖమేనీ అంత్యక్రియలకు రష్యా, చైనా సహా పలు దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. 30 దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. భద్రతా పరంగా టెహ్రాన్తో పాటు ప్రధాన నగరాల గగనతలంపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. మోస్తఫా ఖమేనీ ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం అత్యంత ప్రమాదకరమని ఇరాన్ భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్తో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో మోస్తఫా భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సెక్యూరిటీ సమస్య తలెత్తే అవకాశం ఉందని, దీంతో మోస్తఫా అంత్యక్రియలకు హాజరు కారని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.